విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కెరీర్లో నటిస్తున్న తొలి పీరియాడికల్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఈ అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద వీరమల్లు సందడి నెలకొంది. థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. పాలాభిషేకాలు, పటాసులు పేల్చుతూ హంగామా చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ కు ఫ్యాన్స్ పోటెత్తారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలోని థియేటర్ల వద్ద జాతరను తలపిస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులతో అదరగొడుతున్నారు. మచిలీపట్నంలోని రేవతి కాంప్లెక్స్లోని 2 స్కూళ్లపై హరిహర వీరమల్లు ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్లు లేకపోయినా థియేటర్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అభిమానులు తోపులాటతో థియేటర్లు అద్దాలు పగిలిపోయాయి. స్వల్ప లాఠీ ఛార్జ్తో అభిమానులు చెల్లాచెదురు చేశారు పోలీసులు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే థియేటర్లలోకి అనుమతించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా ఏలూరు అంబికా థియేటర్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఇచ్చి హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలో తిలకించారు.